కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యి మేబీ నా బంగారం నా ఫ్యాన్స్ మేబీ నేను డిసప్పాయింట్ చేశాను, అందుకే మేబీ నాకు ఓట్స్ రాలేదు. కానీ టు బి ఆనెస్ట్ నేను నిజంగా నేను బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉన్నాను. నేను బయట కూడా నేను ఊరికి ఇటు అటు ఉంటాను. నాకు ఒకసారి నాకు సార్ అలా చెప్పగా కనిపించట్లేదు, నేను ఎందుకు వాడాలి నేను అది చేయలేను, నేను ఇప్పుడు కూడా చేయలేను, నేను తర్వాత కూడా చేయలేను. సో అందుకే ఫస్ట్ వీక్ లో యాక్చువల్లీ చీఫ్ పొజిషన్ లో నా ఫైర్ కనిపించింది. అగైన్ ఒక పవర్ ఆఫ్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీరు మాట్లాడుతుంటారు. ఒక లీడర్ ఎలా మాట్లాడుతూ అలాగే ఒక మెంబర్ ఎలా మాట్లాడుతూ మీ రెండు డ్రీమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఒక మనిషి నేను ఎలా పోట్రే అవ్వాలని అనుకుంటున్నాడు అలానే పోట్రే అవుతున్నాను బయట కూడా. సో అది నాకు తెలియదు. మీకేమనిపిస్తుంది? జెన్యునా ఫేకా? పబ్లిక్ ఆడియన్స్ ఓట్ చేస్తుంది. దట్స్ రైట్. మేడం మీరు మస్త్ ఆడారు మేడం. పక్కా థాంక్యూ మేడం. నబీల్ గురించి ఒపీనియన్ ఏంటి? నా ఫేవరెట్ మై ఫేవరెట్ ఆర్ టూ పీపుల్. సిద్ధార్థ్ అండ్ రితేష్, దే ఆర్ మై ఫేవరెట్. నాకు కూడా సమాధానం చెప్పగలండి. ఓ డాన్స్ అగైన్ yes డాన్స్ నాకు డాన్స్ ఈజీగా అనిపించింది. ఎందుకంటే డాన్స్ నేను నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ లో నాకు ట్రైనింగ్ ఉంది. బిగ్ బాస్ ట్రైనింగ్ మీకు ఎవరు బిగ్ బాస్ ఎలా ఆడాలి ఎవరు చెప్పరు. సో నాకు డాన్స్ నేను చేయనప్పుడు ఇది నాకు వచ్చు, ఇది నేను చేయగలుగుతాను, దీనిలో నేను ట్విస్ట్ పెట్టి అన్లిమిటెడ్ ఫన్ పెట్టి ఉంటాను. కానీ బిగ్ బాస్ ఏంటో నాకు చూస్తూ వెళ్ళాను. వాళ్ళు ఎప్పటి నుంచి డ్రీమ్ ఉండే వాళ్ళకి దట్ దే హావ్ టు గో టు బిగ్ బాస్. సో కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి అంటే కొత్త వాళ్ళు ఐ థింక్ మీరు అగైన్ మీకు ఒక వాయిస్ ఉండాలి. మీరు అక్కడ వెళ్ళి మాట్లాడకపోతే నాలాగా ఎలిమినేట్ అయిపోతారు. సో అక్కడ వెళ్ళి మాట్లాడాలి. మాట్లాడలేకపోతున్నారని బయటకు వచ్చేసి అనుకుంటున్నా. కనిపించలేదు కదా టాస్క్ లో కూడా మీరు దానికి వాంటెడ్ మీరు టాస్క్ లో పార్టిసిపేట్ చేయట్లేదా లేకపోతే రావట్లేదా? నాకు మేబీ అవకాశం రాలేదు. చాలా స్ట్రాంగ్ గా ఆడుతుంది. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ ఉన్న వైల్డ్ కార్డ్స్ కాకుండా ఓజీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఆడతారు? టాప్ 5 లో ఎవరు ఉంటారా నాకు తెలియదు. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అయ్యారు వాళ్ళు ఎలా ఆడతారో తెలియదు. చూడలేదా ఎపిసోడ్? చూడలేదా? మీ ఒపీనియన్ చెప్పండి మేడం. హరిశాడయ్యా నా లైఫ్ లో ఒక్క రోజైనా పొద్దున లేచి నేను డాన్స్ చేయలేదు. నేను వేరే ఒక డాన్స్ చేసా, అక్కడ కూడా పొద్దున్న నాకు లేపి డాన్స్ చేయలేను. సో నేను విష్ణుప్రియ మీకన్నా ఎక్కువ డాన్స్ చేసింది మేడం. సో
అదే నేను అండ్ నాకు ఐ థింక్ మీరు డీలో కూడా నా పర్ఫార్మెన్సెస్ అన్ని చూస్తే నేను మోస్ట్లీ అమ్మాయి పాటలకే డాన్స్ చేస్తాను. మీకు తెలుసు దట్ ఓన్లీ గ్రేస్ఫుల్ డాన్స్ కి ఇలాంటి సాంగ్స్ కి డాన్స్ చేస్తాను. సో ఎప్పుడెప్పుడు నాకు ఓకే ఈ సాంగ్ బాగుంది అప్పుడే నేను డాన్స్ చేసేదాన్ని. ఐఎమ్ రియలీ సారీ. కానీ సి నేను డాన్స్ చేయనప్పుడు మనస్ఫూర్తిగా డాన్స్ చేయాలి. నేను డాన్స్ చేయాలని డాన్స్ చేయను. అది మీకు కూడా అనిపిస్తుంది. అప్పుడు నేను సరిగ్గా డాన్స్ చేయకపోతే ఏంటి ఇది డాన్స్ రాదు అని డాన్స్ చేస్తుంది అలా చెప్తారు. అందుకే విష్ణు అక్క చింపేస్తుంది కదా, ఆమె ముందు కూడా అలానే ఉంటుంది కదా. ఆమె మంచిగా అరుస్తుంది కానీ అది ఆమె కంటెంట్. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? చెప్పా ఇప్పుడే నాకు మధురాని మౌనం ఇది అలా ఉంది. కానీ ఇంకా వైపు చూస్తే ఐ థింక్ బిగ్ బాస్ లో నేను ఎంత నేర్చుకున్నా అంటే చాలా చాలా మళ్ళీ ఎలా అనుకుంటున్నారా? అనుకుంటున్నా. పృథ్వీ ముందు 3 weeks లో కొంచెం అగ్రెసివ్ ఉండే కానీ ఇప్పుడు తనకి గేమ్ మీద ఒక హోల్డ్ వచ్చింది. సో ఇస్ ప్లేయింగ్ అమేజింగ్. అంటే విష్ణుప్రియ వల్ల స్పెల్లింగ్ అది నాకు తెలియదు. ఏం వస్తుందని నేను చూద్దామా కొత్తగా ఉంది ఎందుకంటే నాకు నా ఫోన్ వాడటమే రాలేదు. సో ఐ షుడ్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ స్టైల్, నార్మల్ లైఫ్ స్టైల్. ముందు నేను నో రేషన్ లేకుండా తినలేదు మంచిగా అండ్ అన్నీ కొంచెం ఇబ్బందిగా ఉండే. వన్స్ ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్ అప్పుడు అగైన్ ప్రాజెక్ట్స్ వచ్చినా రాకపోయినా హోప్ వస్తాయి. అవన్నీ మంచిగా క్యాల్కులేట్ చేసి మంచిగా పిక్ చేస్తాను నా ప్రాజెక్ట్. ఫుడ్ బాగా బిగ్ బాస్ హౌస్ ఫుడ్ బాగానే ఉంటుంది, మేమే వండుకోవాలి కదా. అండ్ వెరీ గుడ్ షెఫ్ అండి, నేను మంచిగా వండుకొని తిన్నా. మీరు కోరుకుంటే చూడొచ్చు, మీరు బ్లెస్ చేయండి. నాకు సపోర్ట్ చేయలేదు సో నాకు తెలియదు. కానీ నిజంగా బిగ్ బాస్ విన్నర్ అనుకున్నాను యాక్చువల్లీ. క్లియర్ అవుట్ ప్లీజ్. కొంచెం వెనకాల మేము ఇటున్నాం. కేక్ మాకుందా? బిగ్ బాస్ 8 9 కెమెరా విన్నర్ ఏడ్పించేశారు పక్కాది. ఓట్ల కోసం కొట్లాడి మేడం. నేను రోజు 2 ఓట్లు మా ఫ్రెండ్ని నేను వేసిన. ప్రెస్ మీట్ ఇచ్చాను.